ఇక బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీహార్ ముఖ్యమంత్రిగా 10వసారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో పాట్నాలోని గాంధీ మైదానంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ జరిగినటువంటి ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభాపక్ష నేతగా నితీష్ను ఎన్నుకున్నారు. తాను ఎన్నిక కాగానే సీనియర్ నేతలను కలిసి వెళ్లి గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్కు రాజీనామాను సమర్పించారు. నేడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక బీహార్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నితీష్ కుమార్ మార్చి 1, 1951న బీహార్లోని పాట్నా జిల్లాలోని బక్తియార్పూర్లో జన్మించారు. 1977లో తొలిసారిగా నితీష్ కుమార్ హర్నౌత్ సీటు నుండి కూడా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1980లో నితీష్ హర్నౌత్ సీట్ నుండి కూడా పోటీ చేసి మళ్లీ ఓడిపోయారు. ఆ తర్వాత 1985లో ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాలకు స్వస్తి పలుకుతానని ప్రతిజ్ఞ చేయగా ఆ ఎన్నికల్లో గెలిచారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పలుమార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 1990లో విపి సింగ్ ప్రభుత్వంలో ఆయనను కేంద్ర వ్యవసాయ సహకార శాఖ సహాయ మంత్రిగా కూడా నియమించారు. 1994లో ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ నుండి కూడా విడిపోయి తన సొంత మార్గాన్ని ఎంచుకున్నారు. అదే సంవత్సరంలో జార్జ్ ఫెర్నాండిస్తో కలిసి సమతా పార్టీని కూడా స్థాపించారు. 1996లో సమతా పార్టీ బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి బీహార్లో 6 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. ఇక 2004లో సమతా పార్టీని జేడీయూలో విలీనం చేశారు. సంవత్సరంలో కేవలం 7 రోజుల పాటు బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఆ తర్వాత 24 నవంబర్ 2005న తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. 2013లో ఆయన బీజేపీతో 17 ఏళ్ల బంధాన్ని తెంచుకొని వేరే దారిని ఎంచుకున్నారు. 2017లో ఆయన మహాకూటమిలో భాగస్వామ్యమై 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ పదవీ కాలం స్వల్పకాలికంగానే ఉంది. ఇక ఆ తర్వాత నవంబర్ 20, 2017న ఆయన 5వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ 2017 జూలైలో రాజకీయ సంక్షోభం కారణంగా రాజీనామా చేసి మహాకూటమి నుండి వైదొలిగారు. ఆ తర్వాత అదే రోజున ఆయన ఎన్డీఏలో చేరారు. ముఖ్యమంత్రిగా 6వసారి ప్రమాణ స్వీకారం చేశారు. 2020లో ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో విజయం సాధించి 7వసారి నితీష్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆగస్టు 9, 2022న మళ్లీ బీజేపీతో సంబంధాలు తెంచుకున్న నితీష్ మహాకూటమిలో భాగస్వామ్యమయ్యారు. 8వసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ప్రక్రియ ఆగలేదు. జనవరి 28, 2024న ఆయన కూటమి నుండి వైదొలిగి మళ్లీ ఎన్డీఏలో చేరారు. 2025లో ఆయన నాయకత్వంలో ఎన్డీఏ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించింది. ఇక ఇది ఆయన పదవీ కాలంలోనే అతిపెద్ద విజయంగా చెప్పుకోవచ్చు.